భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 48 శ్లోక. న వేదయజ్ఞాధ్యయన్నేర్న దానేహ న చ క్రియాభిర్న తపోభిరుగ్రేహ ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఏదైతే ఏ విశ్వరూప మహిమని చెప్తూ అది చాలా దుర్లభమైనదంటే అందరికీ సాధ్యం కానిది, అది నీకు చూపిస్తున్నాను. అది కూడా నీ పట్ల నేను ప్రసన్నుణ్ణి అయ్యాను కాబట్టే చూపిస్తున్నాను. దాన్ని చూసి నువ్వు భయానికి దీనికి లోబడకు అని చెప్తూ నా వేద యజ్ఞాత్ అంటే ఇది అందరికీ లభించేది కాదు. పైగా ఇది చేస్తే లభిస్తుంది అంటానికి కూడా వీలు లేనటువంటి విశ్వరూపాన్ని నేను చూపిస్తున్నాను. అందుకే ఇక్కడ ఆ కారణాలు చెప్తున్నాడు. అంటే ఈ విశ్వరూపం ఏదైతే ఉందో వేద యజ్ఞ అంటే వేదాల్ని అధ్యయనం చేయటము, లేకపోతే వేదాల్లో చెప్పబడినట్లుగా యజ్ఞాల్ని ఆచరించటం. వేదాలను అధ్యయనం చేయటం అంటే ఇంత సమయం అని పెట్టుకుని ఆ గురువు ముఖత కూర్చుని మళ్ళీ అక్కడ విద్యను అభ్యసించాలి. మళ్ళీ దానిలో మనం చక్కగా శ్రేష్ఠులుగా ఉండాలి. కొన్ని నియమాలు పాటిస్తే కానీ అది ఉచ్చరించడం దగ్గర నుంచి మళ్ళీ కొన్ని ఆచరణలలో కూడా మనం మార్పులు తెచ్చుకుంటే అప్పుడు కానీ అది సరిగ్గా ఉచ్చారణ రాదు. మళ్ళీ అది గుర్తుకు కూడా ఉండాలి. అంటే అభ్యాసం ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇట్లా వేదం అలాగే యజ్ఞం యాయన్నేర్ నధానేహ అంటే వేదాలు అధ్యయనం చేసిన, వేదాల్లో చెప్పబడిన యజ్ఞాలు చేసిన, అలాగే వేద అధ్యాయాలు మళ్ళీ అంటే వీళ్ళు దాన్ని ఆచరిస్తూ దాన్ని మళ్ళీ చక్కగా పటుత్వం తెచ్చుకుని అర్థసహితంగా అర్థం చేసుకోవటం, ఇవన్నీ చేసి మళ్ళీ దానేహ అంటే ఎన్నో దానాలు చేసినా సరే నచ క్రియాభిర్ అంటే ఇవే కాకుండా క్రియలు అంటే కర్మలు, ఎన్నో కర్మలు చేసి ఉన్నప్పటికీ కూడా న తపోభిరుగ్రైర్ అలాగే తపస్సులు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినా సరే అది కూడా ఉగ్రంగా అంటే చాలా తీవ్రంగా అంటే ఆ శరీరాన్ని చాలా రకాలుగా కృషించిపోయేలాగా ఎండకి వానకి ఇవేవి పట్టించుకోకుండా ఆహారాలు తీసుకోకుండా శ్వాసను కూడా నియంత్రించి ఇంతలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసిన ఏవం రూప ఈ రూపం ఏదైతే నీకు నేను చూపిస్తున్నానో శక్య అహం నృలోకే అంటే అవన్నీ అంతలాగా తీవ్రంగా చేసి ఉన్నా సరే ఈ యొక్క విరాట రూపం ఏదైతే నీకు చూపిస్తున్నానో ఇది చూడటానికి సాధ్యం కాదు. ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. అటువంటిది నీకు నేను చూపిస్తున్నాను. ద్రష్టుం త్వద్ అన్యేన కురు ప్రవీరా. ద్రష్టం అంటే చూడబడుతున్నది. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ విరాట రూపము ఇవన్నీ అంత గొప్పగా చేసి అంత తీవ్రంగా చేసి అంత దీర్ఘకాలం చేసినా సరే ఈ మానవ లోకంలో ఉన్నవాడికి ఆ విరాట రూపాన్ని చూసే అంత లేదు. వాళ్ళకది సాధ్యం కాదు. అందుకే నువ్వు ఒక్కడవే చూస్తున్నావు అని ఇంతకుముందు చెప్పాడు. నీకు కాక ఇతరులెవ్వరికీ కూడా ఇది ఎప్పుడూ దర్శించుకోవటానికి వీలు కాలేదు. పైగా కురు ప్రవీర అంటే కురు యోధుల్లో కూడా నువ్వు శ్రేష్టమైన వాడివి కాబట్టే ఇది నీకు దర్శించే యోగం లభించింది. కొన్ని ఇది చేశాను కదా, వాళ్ళు అదే చేశారు కదా, వాళ్ళకి లభించలేదు నాకు లభించిందని, లేకపోతే వాళ్ళకి లభిస్తుంది నాకు లభించలేదు అన్నది కూడా మనం ఎప్పుడూ కూడా అక్కడ పోల్చుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే కర్మానుసారంగా ఇప్పుడు చేసింది కాకుండా ఇంతకుముందు కూడా చేసింది, పైగా చేసేది కూడా ఎలా చేసావు త్రికరణ శుద్ధిగా, దాన్ని బట్టి మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఈ నా రూపం ఏదైతే ఇప్పుడు నువ్వు చూస్తున్నావో భయానికి భ్రాంతికి లోనైపోయి అది నేను చూడలేను దాన్ని ఉపసంహరించుకొని వేడుకుంటున్నావు. ఇది సాధారణమైనది కాదు, అందరికీ సాధ్యమైనది కాదు. అంటే ఇవేవి నువ్వు చెయ్యకుండా నీకు లభించింది. కురువంశంలో పుట్టిన వాళ్ళందరిలో కూడా పైగా వీరుల్లో కూడా నువ్వు శ్రేష్ఠుడివి, యోధుల్లో శ్రేష్ఠుడు. అందుకు నేను నీకు ఇది చూపించాను అని చెప్పాను. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే న వేదయజ్ఞాధ్యయన్నేర్న దానేహ
चक्रियाभिर्न तपोभिरुक्रेह एवं रूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर. ఓ అర్జున, వేద అధ్యయనాలు చేసి కానీ, యజ్ఞాలు ఆచరించి కానీ, దానములు చేసి కానీ, తీవ్రమైన తపస్సులు చేసి కానీ, ఇలా ఇతరితర ఎన్ని పుణ్యకర్మలు చేసి ఉన్నప్పటికీ కూడా ఈ మానవ లోకంలో ఈ విశ్వరూపాన్ని ఇలా చూడటం అన్నది ఎవరికీ సాధ్యం కానిది. అలాంటిది నీకు చూపిస్తున్నాను. ఇది చేసినా, అది చేసినా, ఇది చేసినా ఇన్ని రకాలుగా చెప్పి ఇవన్నీ నువ్వు చెయ్యలే అంటే ఇక్కడ మనకి భక్తిలో ఎలా ఉండాలి, పరిపక్వత ఎప్పుడు వస్తుందంటే ఇన్ని దానాలు చేశాను, ఇన్ని ధర్మాలు చేశాను అన్నది కాదు. ఎలా అయితే కొన్ని చెప్తూ ఉంటారు మనకి సాధారణంగా పురాణ ఇతిహాసాల్లో అక్కడ ఉపాఖ్యానాలుగా ఉంటాయి. చాలా నియమనిష్టలతో ఎంతోమందికి భోజనాలు పెట్టేసి, అవి చేసేసి, ఇవి చేసేసి, బోల్డ్ సమర్పణ చేసేసి చాలా వైభవంగా చేస్తారు. కొంతమంది యథాశక్తి అంట, వాళ్ళకి ఉండటానికి తినటానికి అక్కడక్కడగా అన్నట్టు ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు, భక్తి ప్రపత్తులతో ఉంటారు. వాళ్ళకి లభించినదే పరమాత్మకి సమర్పించుకుని దాన్నే ప్రసాదంగా స్వీకరించి ఊరుకుంటారు. వాళ్ళు వాళ్ళకే తినడానికి సరిపోదు, ఇంక ఎవరికి పెడతారు భోజనాలు, పెట్టడానికి అవ్వదు పాపం. అయితే వీళ్ళకి లభించిన దాంట్లో కూడా వీళ్ళకి పెట్టేస్తే నాకు ఎక్కడ మిగులుతుంది, నాకు మళ్ళీ ఎక్కడి నుంచి లభిస్తుందన్న ఆలోచన లేకుండా ఉన్న దాంట్లో అనుకోకుండా అతిథి వచ్చినా సరే ఉన్నది వాళ్ళకి పెట్టి వీళ్ళు తృప్తిగా ఉండగలుగుతారు. ఇటువంటి వాడి భక్తి పరమాత్మకి త్వరగా ప్రసన్నత చెందుతాడు. అందుకే నువ్వు ఎంత వైభోగంగా, ఇప్పుడు పరమాత్మకి లేనిదే ఉంది, పరమాత్మకి ఆధీనంలో లేనిదే ఉంది. నువ్వు ఏమనిస్తావు, ఎంతనిస్తావు, ఎవరిది ఎవరికి ఇస్తున్నావు? అనన్యమైన భక్తి అన్నది ప్రధానము. ఎలా అయితే ఇంతకుముందు అధ్యయనాల్లో పరమాత్మని ఎలా నువ్వు ప్రీతి పొందుతావు, పరమాత్మని ఎలా నువ్వు ఆ సాన్నిధ్యానికి దగ్గరగా నీకు మళ్ళీ ఆ కృప అన్నది నిత్యము నిరంతరము ప్రసరింప చేసుకునేలాగా ఎలా ఉండాలంటే శుద్ధత్వంతో ఉండాలి, త్రికరణ శుద్ధిగా అలా పట్టుకోవాలి. అనన్య భక్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది. చంచలత్వం లేకుండా ఉండాలి, నీ ఇంద్రియాలు అన్నీ నీ ఆధీనంలో ఉండాలి, నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. ఎల్లవేళలా ఏ అవస్థలో ఉన్న పరమాత్మ అన్న ధ్యాసలోనే ఉంటేనే అది సాధ్యము. అంటే ఎక్కడికక్కడ ఇది నేను అనకూడదు, ఇది నేను చూడకూడదు, ఇది నేను చెయ్యకూడదు అన్న విచక్షణ కలిగి ఉండటము. అలా ఉంటే అది సాధ్యమవుతుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చెయ్యమని చెప్పట్లేదు, చెయ్యొద్దని చెప్పట్లేదు. కానీ ఏది చేస్తున్నావో, చేసేది ఎలా చెయ్యాలి అన్నది నువ్వు అవగాహనతో చెయ్యి. ఎలా పడితే అలా కాదు. చేసేది అదే క్రతువైనా సరే నా భావన మారే కొద్దీ, నేను చేసేదాన్ని బట్టి నా గుణం మారే కొద్దీ ప్రతిఫలం మారిపోతుంది. ఆ విచక్షణతో చెయ్యి. వేద అధ్యయనం చెయ్యటం అంటే ఇక్కడ వేదవేత్తల దగ్గర, ఆచార్యుడి దగ్గరికి అక్కడ మళ్ళీ వేదాల్ని సాంగోపాంగంగా అంటారంటే దానిలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ అందులో ఉప అంగాలు ప్రతీదీ కూడా అంత క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అవి అర్థసహితంగా ఆయన దగ్గర నేర్చుకోవటము, దానిలో మళ్ళీ ఎటువంటి దోషాలు లేకుండా అవగాహన చేసుకుని దాన్ని మళ్ళీ నిరంతరము నేర్చేసుకున్నాను. ఆయన చెప్పేశారు కదా అయిపోతుంది అంటే ఎలా, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా ఆయన రోజు చేయాల్సింది ఆయన చేసుకుంటాడు. ఆయన చేసింది నాకు రాదు. ఆయన దగ్గర నేర్చుకోవటానికైతే వెళ్ళాను, నేర్చుకున్నాను. కానీ అది నేను మళ్ళీ మననం చేసుకుంటూ మళ్ళీ అధ్యయనం మళ్ళీ అది తిరగేస్తూ ఉంటేనే నాకు మళ్ళీ దాని మీద ధ్యాస ఉంటుంది. అది నేను అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ఎప్పటికీ గుర్తుంచుకోగలను, మళ్ళీ దాన్ని ఆచరణలో పెట్టగలను. అందుకే చదివి అపచెప్పటం లాంటిది కాదు ఇక్కడ వేద అధ్యయనం అంటే. ఆ నియమాలు పాటిస్తూ ఆ కర్మల్లో మళ్ళీ పరమాత్మని ఎలా అయితే సేవించుకుంటానో, ఏ విద్యావరి దగ్గర అయితే నేర్చుకుంటున్న వాళ్ళని కూడా ఆ భక్తితో సేవించుకోవాలి. అలాగే మళ్ళీ నేను కొన్ని చెయ్యటం కూడా అంతలాగా ఉన్నవాళ్ళే సేవించుకోవాలి. అలాగే వాళ్ళ ద్వారా యజ్ఞాన్ని చెయ్యటానికి ఆ విధులన్నీ తెలుసుకోవాలి. మళ్ళీ వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే పైగా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ వస్తువులు ఎంత కావాలో, ఎలా కావాలో, మళ్ళీ ఆ చేసే ప్రక్రియలో కూడా ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ఎలా చేయాలి అవన్నీ తెలుసుకోవటం, మళ్ళీ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఆ విధులు చెయ్యటము. అలాగే ఎవరన్నా చేస్తుంటే ప్రత్యక్షంగా చూడటము,
దానికి సంబంధించిన సమస్త క్రియలు కూడా చక్కగా తెలుసుకుని అర్థం చేసుకుని దాన్ని కూడా యజ్ఞ ధ్యానము అంటారు. ఇప్పుడు ధ్యానం అన్నది ఏదవుతుంది అంటే ఏకాగ్రతగా ఒక దీన్ని చూస్తున్నా ధ్యానమే, కళ్ళు మూసుకున్నా ధ్యానమే, ఒక క్రతువు చేస్తున్నా ధ్యానమే. అది అన్ని ధ్యానంలోకి ఎప్పుడు వెళ్ళిపోతాయి? నువ్వు అంత సమర్పణ భావంతో ఇంకా ఇతరితరమైన ఆలోచనలు కానీ వ్యామోహాలు కానీ ఏమీ లేకుండా అంతలాగా ఉండగలిగితే కళ్ళు తెరిచిన ధ్యానంతో సమానము. అందుకే ఇటువంటివన్నీ, అలాగే దానికి కావాల్సిన ధనాన్ని, దానికి కావాల్సిన వస్తువుల్ని, దానికి కావాల్సినవన్నీ కూడా అక్కడ పాటించవలసినవి వాహనాధికాలు కానీ, ఆహారం దగ్గర నుంచి కానీ, నీరు కానీ, అలాగే దీన్ని విద్యని బోధించిన వాళ్ళ పట్ల నేను ఎలా వ్యవహరిస్తున్నాను, ఒక యజ్ఞం చేస్తున్నా అంటే అక్కడ మళ్ళీ కొంతమంది ఆ వేదాల్ని ఉచ్చరించడానికి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి మళ్ళీ నేను చెయ్యవలసినవన్నీ కూడా సమర్పించుకోవాలి. అలాగే గోవులు కానీ, భూములు కానీ, నా సొంత వస్తువులు, అలాగే దానం చేసినా సరే దానాలన్నవి కూడా మళ్ళీ అన్నిటికీ ప్రతిదానికి ఒక ప్రక్రియ. యజ్ఞానికి ఎలా అయితే ఏ వస్తువులు కావాలో, ఏ యజ్ఞం చేస్తున్నావో, ఎంతమంది ఉచ్చరించాలో, ఎంతమందికి ఏం పెట్టాలో, ఇలా క్రతువులు మంత్రాలు అన్నవి ఎలా అయితే ఉన్నాయో దానాలకు కూడా మనకు విశేషంగా వైశాఖ మాసంలో ఒకటని చెప్తారు, మార్గశిర మాసంలో ఒకటని చెప్తారు. మన అందరం మనుషులమే కదా. అంటే కొన్ని కొన్ని కాలానికి అనుగుణంగా అవసరాలు ఉంటాయి. అవసరం తెలుసుకుని ఇవ్వాలి. అందుకే పాత్రత బట్టి అన్నారు. నేను ఏదో ఒకటి ఇచ్చేసాను కదా అని ఇచ్చాను కాబట్టి దానం లెక్కలోకి వస్తుందంటే రాదు. కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకుండా ఇవ్వాలన్నట్టుగా ఇవ్వాలి. నాకు ఉన్నంతలో ఇవ్వాలి, శక్తి కొలది ఇవ్వాలి, ఇష్టంగా ఇవ్వాలి. పైగా ఇచ్చేది పరమాత్మకి, ఇప్పిచ్చేది పరమాత్మ, అవకాశం ఇచ్చింది పరమాత్మ. ఇలా ఉండి చేసిన దానికి అర్థం ఉంటుంది. అందుకే ఇక్కడ ఎన్ని వేద అధ్యాయాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా సరే, ధన వస్తు వాహనాలు ఇటువంటి దానాలు ఆహారాలు ఎన్ని ఇచ్చినా సరే, భూమి ఇచ్చినా, గోవులు ఇచ్చినా సరే, ఎన్ని ఇచ్చినా సరే ఈ హృదయం అన్నది నువ్వు పరమాత్మకి ఇవ్వనప్పుడు అవన్నీ లెక్కలోకి ఎక్కడొస్తాయి? నేను అవన్నీ ఇవ్వలేను, కానీ ఇక్కడ నా హృదయంలో ఉన్నది నువ్వు అన్న భావన నేను విస్మరించకుండా ఏది చేసినా నువ్వే, ఏదైనా నువ్వే అన్న భావనతో ఇస్తే, అందుకే ఇక్కడ ఇన్ని చేసిన వాడికి లభించలేనిది ఇవి ఏవి చెయ్యకపోయినా నీకు లభించింది, అది గుర్తించుకో. ఉన్నదాన్ని ఉన్నప్పుడు దాని విలువ నువ్వు ఇచ్చినప్పుడు అది నిన్ను ఇంకా ఉద్ధరించే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. విలువ తెలుసుకుని మసులుకోవాలి. అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు కూడా కొన్ని అనుష్ఠానాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక ఇది చేసేటప్పుడు ఈ నియమం అంటారు. అలాగే వర్ణాలకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే సాధన సిద్ధి పొందాలి అంటే ఇలాగే ఇంత నియమంగా ఇలా చేస్తేనే అది మనకి క్లేశాలు తొలగిపోతాయి. ఏవైతే మానసికంగా, శారీరకంగా ఇవన్నీ చేస్తూ ఉంటామో అలాగే ధర్మాన్ని అనుసరించి ఈ గట్టి సాధన అనేది నిగ్రహణతో చేయాలి, చంచలత్వం లేకుండా చేయాలి. ఆ ధర్మం కోసం, ఆ పరమాత్మ కోసం, ఈ పరమాత్మ ఇచ్చిన శరీరాన్ని వినియోగించుకుని నేను ఉద్ధరింపబడాలి అని, నా స్వలాభం కోసం, నా భోగాలతో ఈ ఇచ్చలు నాకు ఉండకూడదన్న తపనతో చేసేది. ఇవన్నీ పైగా చాలా నిష్టగా నియమాలు ఉల్లంఘించకుండా చేస్తూ ఉంటేనే 100 రోజులు చేసి, ఇప్పుడు కొన్ని కొన్ని దీక్షలు తీసుకుని చేస్తాం, 40 రోజులు, 90 రోజులు, 21 రోజులు, అన్ని రోజులు చాలా గట్టిగా ఉంటాము. పోనీ సాధారణంగా ఉదాహరణకు చెప్తున్నాను, అందరూ అలా ఉంటారని కాదు. ఏదో ఒకటి అనుకున్నా, 40 రోజులు నాన్ వెజ్ తినకూడదు, సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, ఇవన్నీ అనుకున్నాం. ఏదైతే ఆ అయ్యప్ప దీక్ష ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఆ 40 రోజులు చేస్తూ ఉంటాము. ఈ చేసే క్రమంలో మధ్యలో పొద్దున్నే లేగాలి, చల్లనీళ్ళతోనే స్నానం చేయాలి, అన్నీ మనం వండుకునే తినాలి, ఎవరికి పడితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా ఇన్ని నియమాలు పాటిస్తాం. 40 రోజులు అయిపోయాక అబ్బా నేను ఏదో ఘనకార్యం చేశానని మళ్ళీ విచ్చలవిడిగా మందు ఇవన్నీ మొదలు పెడతాం, తిండి. అంటే ఇవన్నీ నువ్వు ఎలా కాలి కింద నొక్కి పెట్టినట్టుగా నొక్కి పెట్టావు కాబట్టి ఆ దీక్ష అయిపోయిన వెంటనే మళ్ళీ ఆటి వైపుకే మనసు వెళ్ళిపోతుంది. దీక్ష అన్నది జన్మాంతరం దాకా ఉండాలి, జన్మని చాలించేదాకా ఉండాలి. అవసరానికి ఏదన్నా తీసుకోగానే దాని ప్రభావం నీ మీద పడనివ్వకుండా నువ్వు చెయ్యగలిగితే అది అసలైన దీక్ష. అందుకే ఇక్కడ వేద అధ్యయనాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, దానాలు చేసిన, తీవ్రంగా తపస్సులు చేసిన, ఇప్పుడు రావణాసుడి దగ్గర నుంచి, అంధకాసుడి దగ్గర నుంచి, చాలామంది తారకాసుడి దగ్గర నుంచి చాలా గొప్ప గొప్ప తపస్సులు చేశారు. ఒంటికాల మీద నిలబడటం, పంచాగ్నుల మధ్య నిలబడటం, ఆహారాన్ని మానేయటం, గాలిని భక్షించటం, నీటిలో ములిగి చలికాలం చెయ్యటం, ఇన్ని రకాలుగా చేశారు. తపస్సు చేశారు, వరాలు పొందారు. అవి సాధారణమైన వరాలు కాదే, చాలా దివ్యమైనవి. కానీ ఆ వరాలు పొందాక మళ్ళీ గర్వానికి లోబడిపోయారు. ఆ వరాలు ఇచ్చిన పరమాత్మ చేతిలోనే మరణాన్ని కూడా పొందారు. అంటే
ఒక నియమం అన్నది కొన్ని చేయటానికి పాటిస్తావు. తర్వాత ఏమవుతుంది మళ్ళీ మెల్లగా జారుకుంటావు. అలా అయిన దానికన్నా నీకు అవన్నీ కాకుండా ఎందుకు ఆడుకున్నా, పాడుకున్నా, నిద్రపోయినా, తింటున్నా, ఏది చేసినా కృష్ణ, 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 కృష్ణ అని కృష్ణుడినే పట్టుకున్నాడు అర్జునుడు. అందుకే నువ్వు కురుశ్రేష్ఠుడివి అన్నాడు. శ్రేష్ఠత్వం ఎక్కడొస్తుంది? సంతోషం వచ్చినప్పుడు పరమాత్మ గుర్తురాడు. మన చుట్టుపక్కల అన్నీ ఉన్నప్పుడు పరమాత్మ గుర్తున్నాడు. ఏదన్నా నాకు బాగా ఇష్టమైంది నా నుంచి దూరం అయిపోయిందో, లేకపోతే నేనేదో అనుకుంటున్నాను అది జరగట్లేదు, నేను అనుకున్నాను ఎందుకు జరగట్లేదు అని అప్పుడు గుర్తొస్తాడు పరమాత్మ. పైగా పరమాత్మను కూడా బిజినెస్ లాగా చేసేస్తున్నాము. నాకు ఈ పని కావాలి, ఇది అవ్వట్లేదు, కొన్ని నెలల నుంచి కృషి చేస్తున్నాను, ఇంకోళ్ళు ఎవరో తారసపడతారు, నేను పలానా గుడికి వెళ్ళానండి, ఇక్కడ కదా ఆ మూర్తిని నేను పూజించుకున్నానంటే నా పని అయిపోయింది అంటాడు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసినట్టుగా. అంటే పరమాత్మ నామానికి రూపానికి అతీతమైన వాడన్న నువ్వు ఆ అసలైన తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఎన్ని గుడులు తిరిగితే ఎంత, ఎన్ని గోపురాలు తిరిగితే ఎంత, ఎన్ని నామాలు నువ్వు ఉచ్చరిస్తే ఎంత, ఎంత జపాలు నువ్వు చేస్తే ఎంత, అన్నిటికీ కారణమైన వాడు ఏంటి అన్నది నువ్వు తెలుసుకోలేకుండా ఇంకా అదే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇన్ని నియమనిష్టలతో కొన్ని ఆచరించినా సరే ఆ నియమం అన్నది, ఆ నిష్ట అన్నది అది అవ్వగానే మళ్ళీ ఏమైపోతుంది? చంచలత్వానికి లోబడిపోతుంది. అందుకే ఈ లోకంలో అది సర్వసాధారణము. ఇవన్నీ చేయటం ద్వారా పుణ్యం వస్తుంది, చెయ్యొద్దని చెప్పట్లే. ఆ చేసే క్రమంలో ఎప్పటికో ఎవరికో ఒకరికన్నా సిద్ధొచ్చేస్తుంది. ఆ చేసిన దానికి ఫలితం కూడా మంచే వస్తుంది. కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ఉల్లంఘించకుండా చాలా నిష్టగా చేస్తూ ఉండాలి. అందుకని ఇలాగ ఇన్ని నియమాలతో ఉండటం అన్నది మానవులకి 24 గంటలు 365 రోజులు అన్నది చాలా కష్టం. కానీ నామస్మరణ ఏది చేసినా పరమాత్మే పరమాత్మ అని ఉండుకు అన్నది చాలా సులభతరమైనది. కానీ ఇంత సులభతరమైనది నీకు ఎప్పుడు గుర్తుంటుందా? ఆ వికారాలు తొలగిపోయినప్పుడు ఆ పరమాత్మ మీద ధ్యాస అంత ఏకాగ్రత ఆయన మీదే ఉంటే, ధ్యాస అంతా ఉంటే ఏమవుతుంది? ఆయన తప్పితే ఇంకేది స్మరణకి రాకుండా ఉంటుంది. ఆ స్థితిలో అందరము ఉండలేము. కానీ దీనికి మళ్ళీ సాధన. కర్మ ద్వారా ఎలా అయితే తొలగించుకోగలవు అన్నిటికీ మూలము సాధన. అందుకే నీ ఈ సాధన అన్నిటినీ ఎలా అయితే ఈ విరాట రూపాన్ని దర్శించి అనుభవంలోకి తీసుకొచ్చింది. కానీ ఇట్లాగ వేదాధ్యయనం కానీ, యజ్ఞాలు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ, తీవ్ర తపస్సులు కానీ, ఎన్నో పుణ్యకర్మలు చేసినా సరే మానవులు ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు. ఆ పరమాత్మ యొక్క కృప కటాక్షం అన్నది అనన్యంగా ఉన్నవాడికే అది సాధ్యమవుతుంది. అది నీ ఒక్కడికే సాధ్యమైంది. అందుకే దీని వెనకాల ఉన్నదాన్ని చక్కగా అది అర్థం చేసుకో. ఈ భౌతికమైన కన్నులతో ఈ ప్రాకృతి పదార్థాలతో చేయబడ్డవి కాబట్టి దాన్ని నువ్వు దర్శించలేవు కాబట్టి దివ్య దృష్టి ఇచ్చి చూపించాడు. మనం భౌతిక పదార్థాల మీదే వాటినే చూస్తూ ఉంటాం, పైగా దాని పై మెరుగులనే చూస్తూ ఉంటాం. కానీ పరమాత్మ భౌతికమైన వాడు కాదు, దివ్యమైన వాడు. అది దర్శించాలంటే దివ్య చక్షువులు కావాలి. అందుకే ఇంతకు ముందు అధ్యాయంలో ధ్యానము ధ్యానము అని చెప్పారు. ఎందుకంటే ఏవైతే పంచభూతాలు పరమాత్మని చెప్తున్నారో దాంతో దేంతో కూడా ఆత్మ ఎలా అయితే దాని సంపర్కం వాటికి కలగదు అని చెప్పాడు. నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి, కళ్ళతో దాన్ని చూడలేవు, అది అనుభవంలోకి తెచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. ఆ కృప అన్నది మళ్ళీ ఆ పరమాత్మ ఆ జీవి మీద ప్రసరింపచేస్తేనే ఆ కళ్ళకి మళ్ళీ అది కనిపిస్తుంది. లేకపోతే అది సాధ్యం కాదు. అనుగ్రహం ఉంటేనే. తినే ప్రతి దాని మీద పరమాత్మ యొక్క కృప మనకు ఉంటేనే అది మన నోటిలోకి కూడా వెళుతుంది. నోటిలోకి వెళ్ళి నాకు మళ్ళీ పుష్టినిస్తుంది, లేకపోతే మళ్ళీ అనారోగ్యాన్ని కూడా తెస్తుంది. అది తెలుసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే దేన్ని చూసి భయం వేస్తుంది తీసే అంటున్నావు, ఇది సాధారణమైనది కాదు. ఎంతోమంది కావాలని దీనికోసం తప్పించిపోతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని చేసినా సరే అది సాధ్యం కాదు. కానీ నీకు ఇది నేను సాధ్యమయ్యేలాగా చేశాను అప్రయత్నంగానే. ఎందుకు? ఎందుకంటే శ్రేష్టంగా ఉన్నావు, చేసేదాన్ని ప్రతిదీ త్రికరణ శుద్ధిగా చేశావు. ఆ పరమాత్మకి చెప్పి చేశాడు, పరమాత్మకి సమర్పించి చేశాడు. అందుకే నా కృప ద్వారా ఈ మహద్ అదృష్టం నీకు లభించింది. అందుకే భయానికి, దుఃఖానికి, మోహానికి దేనికి లోబడకు, అన్నీ సమానంగా తీసుకొని చెప్పాను. ఇప్పుడు సమానంగా తీసుకుంటే తీసుకుంటానని అర్థం చేసుకోవటం వేరు, అది నిజంగా వచ్చినప్పుడు సందర్భం తీసుకోవటం వేరు. అది సాధ్యమయ్యేది కాదు. అందుకుని యోగ్యతని సాధించుకున్న వాడికి సులభం అవుతుంది. ఆ యోగ్యత ఎలా వస్తుంది?
ఇలా నాలో భావనలు అంటే ప్రతి కర్మ సమర్పణ భావంతో చేస్తేనే యోగ్యత వస్తుంది. ఇవన్నీ మళ్ళీ కర్మల ద్వారానే వస్తాయి. అందుకే మానవ లోకంలో సాధనల ద్వారానే ఎవ్వరికైనా సరే సిద్ధి లభిస్తుంది. సాధన లేకపోతే అవన్నీ అసఖ్యము, అంటే ఇంకా అసలు వీలే కాదు. అర్జున, నువ్వు శ్రేష్ఠుడివి కాబట్టి, మహావీరుడు కాబట్టి ఈ భయానికి వీటికి నీకు అది చెల్లదు. అంటే అల్పులైన వాడు భయపడితే అర్థం ఉంది, కానీ ఇంత యోధుడివై నువ్వు భయపడటం ఏంటి? భయపడక్కర్లేదు. ఇది నేనే, అది నేనే. నీ పక్కన ఇప్పుడు దాకా ఉన్న సాన్నిధ్యంలో ఎలా అయితే నా మీద ప్రేమతో, ఇలా అనురాగంతో ఉన్నావో, బంధుత్వంతో ఉన్నావో, ఈ విరాట రూపంలో ఉన్నది కూడా నేనే, అది నేనే, ఇది నేనే. అలా ఉన్నంత మాత్రాన నువ్వు భయపడకుండా, ఇలా ఉన్నంత మాత్రాన నువ్వు భయపడవలసిన పని కూడా లేదు. అన్నీ నా ఒక్క అధీనంలోనే ఉన్నాయి అని స్పష్టత చేస్తున్నాడు. నేను ప్రసాదించే దివ్య దృష్టి కూడా నీ మీద వాత్సల్యంతోనే ఇచ్చాను. అది అందరికీ లభించేది కాదు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 48 శ్లోక సంపూర్ణం.